నమస్తే వెల్కమ్ టు 6 టీవీ న్యూస్. కడప నగరంలోని సీనియర్ నాయకులు జయచంద్ర బండిశేఖర్, మహమ్మద్ షా మహబుల్లా, జనార్దన్ రెడ్డి, కొండ సుబ్బయ్య, మేకల దేవ 32వ డివిజన్ అబ్దుల్ వాహిద్ ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టిన సందర్భంగా జయచంద్ర బండి జయశేఖర్, షేక్ మహమ్మద్ షా మాట్లాడుతూ మాజీ జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి టీడీపీ తన సొంత పార్టీ అయినట్లు, గతం నుంచి టీడీపీకి కష్టపడిన వారిని పూర్తిగా పక్కన పెట్టి ఇతర పార్టీ వారిని టీడీపీకి ఓట్లు వేయని వైసీపీ వారిని టీడీపీలోకి తెచ్చుకుని వైసీపీ అగ్రనాయకులతో కలిసి లోపాయికార ఒప్పందంతో టీడీపీలో బలమైన నాయకులను, కార్యకర్తలను పూర్తిగా అనగదొక్కే దూరంలో పక్కన పెట్టి గతంలో పార్టీకి ఎటువంటి సంబంధం లేని వారిని 98% తానా అంటే వారు తందానాన్ని ఊడిగం చేసేవారిని కడప సిటీ కమిటీలో వేయగాది టీడీపీ అధిష్టానం ఇంతవరకు అప్రూవల్ చేయకపోగా అయినా నాయకుల నియంత దూరంలో వీరే కడప సిటీ కమిటీ అని తెలుగుదేశం పార్టీకి ఓటు వేసిన అభిమానులపై దిద్దడం చూసే కడప నగరానికి ఇదేమి కర్మ? టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎప్పుడూ కనిపించిన వారిని ఈ రోజు అధికారంలోకి సిటీ కమిటీ అనడం ఎంత దారుణం. అలాగే కడప జిల్లా కమిటీలో కడప నియోజకవర్గం నుంచి పార్టీకి గతంలో పనిచేయని వారిని వైసీపీ వారిని లిస్టులో పంపగా పార్టీకి కష్టపడిన వారిని ఇద్దరిని కలింపు చేసే విధంగా పార్టీ అధిష్టానం అదనంగా వారిని వేయడం జరిగింది. కనుక ఇప్పుడు టీడీపీ జిల్లా అధ్యక్షులుగా వచ్చిన భూపేష్ రెడ్డి గారికి టీడీపీ గతం నుంచి కష్టపడిన కార్యకర్తలు తెలియజేయడం ఏమనగా ఈ కమిటీలను ఒక్కసారి పరిశీలించి గతం నుంచి పార్టీకి కష్టపడి పనిచేసిన వారిని, అలాగే ప్రజలతో మమేకమైన వారి సమస్యలకు పరిష్కార దిశగా, అలాగే ప్రతిపక్ష పార్టీల ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ వారికి ధీటుగా సమాధానం చెప్పి వారిని నియమించాలని టీడీపీ అధిష్టానం శ్రేయస్సు కోరే సీనియర్ నాయకులు కోరడం జరిగింది. ప్రస్తుత నాయకులు టీడీపీకి సంబంధం లేని వైఎస్ఆర్సీపీ లోపాయికార ఒప్పందం చేసుకున్న ఒక కోటరీని నియమించుకొని దాని ద్వారా ఇక టీడీపీ కార్యక్రమాలు చేస్తూ నగర ప్రజలకు మేలు జరిగేలా చేయాలని కోరారు. పొగడ్తలతో ముంచెత్తున్నారు. కానీ మీకు తెలుగుదేశం పార్టీ ఎప్పుడు పుట్టింది? తెలుగుదేశం పార్టీ నాయకుడు ఎప్పుడు పుట్టాడు? తెలుగుదేశం పార్టీ నాయకుడు తెలుగుదేశం పార్టీని స్థాపించిన అధినాయకుడు ఎప్పుడు చనిపోయినాడు? తెలుగుదేశం పార్టీ జెండాలో ఎన్ని రంగులు ఉన్నాయనేది మీకు తెలియదు. ఆ జెండా ఆవిష్కరించిన వాళ్ళు ఎవరో మీకు తెలియదు. ఈరోజు తెలుగుదేశం పార్టీని గురించి, తెలుగుదేశం పార్టీ జిల్లా నాయకత్వాన్ని గురించి తెగ పొగుడుతున్నారు. నిన్న మొన్న వచ్చిన వాళ్ళకు మీకేం తెలుసు? మీరు చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకొని పొగడ్తలతో మీరు పనులు చేయించుకొని లబ్ధి పొంది రేపు మళ్ళా స్థానిక సంస్థల ఎలక్షన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తొత్తులుగా పోయి అక్కడ పదవులు తెచ్చుకొని మీరు లబ్ధి పొందేదానికి సిద్ధపడుతున్నారు. ఇక్కడ డబ్బులు సంపాదించుకొని అక్కడికి పోవాలనేసి మీరు ఒక యాక్షన్ ప్లాన్ ప్రకారము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కార్పొరేటర్లు గెలిచిన వాళ్ళు కానీ, అంతకుముందు కబ్జాలు చేసిన వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీని అడ్డం పెట్టుకొని మీరు మళ్ళీ తెలుగుదేశం పార్టీని జెండా ఆడ బారేసి మళ్ళీ వైసీపీకి రండి అనేసి మీ నాయకులు ఏమన్నా చెప్పి పంపించినారో ఏమో మాకు తెలియదు. కానీ మీరు ఆ పని చేస్తే కులహీనులు చరిత్రలో హీనులుగా మారిపోతారనేసి మీకు చెప్తున్నాం. మీరు పొగడండి నాయకులను, తెలుగుదేశాన్ని పొగడండి, మేము సంతోషిస్తాం. ఎందుకంటే మీరు ఏరే పార్టీలు జెండాలు మోసి అక్కడ ఉండి ఈరోజు వచ్చి మా పార్టీని, మా నాయకులను పొగడతారంటే మాకు చాలా ఆనందంగా ఉంది. మేము కూడా మీకు సన్మానాలు చేయాలనున్నాం. ఈ పొగడ్తలు అన్నీ అయిన తర్వాత మీరు మా పార్టీలో ఉండి రేపు అధికార పార్టీకి ఇదైనప్పుడు మళ్ళీ మీరు అక్కడికి వెళ్ళిపోకుండా ఉంటే మీకు తప్పకుండా మేము ఎన్టీఆర్ గ్రామం దగ్గర మీకు ఘన సన్మానం చేస్తామనేసి మిమ్మల్ని కోరుకుంటున్నాం. కడపలో టీడీపీలో నేను చాలా ముందు నుంచి పనిచేస్తా ఉన్నాను. టీఎన్టీయూసీ ప్రెసిడెంట్గా కూడా పనిచేసినాను. నేను కడపలో 4 యూనియన్ ప్రెసిడెంట్గా చేసినాను. ఇప్పుడు చేసే పనికి ఎమ్మెల్యే ఎలక్షన్ వచ్చేప్పుడు కూడా మేము మా యూనియన్లో ఎంతమంది ఉన్నారు పోయి వాళ్ళకి చెప్పి తెలుగుదేశంకి పని చేస్తే, మీరు తెలుగుదేశంకి ఓటు వేస్తే ఎప్పుడైనా ముందు ఎట్లా మేము హెల్ప్ చేసినాం, తెలుగుదేశంలో ఉండి హెల్ప్ మీకు అందరికీ చేసినాము. ఫుట్పాత్లో పని చేసే వాళ్ళకి, తోపడబండి వాళ్ళకి, ఫుట్పాత్లో పని చేసే వాళ్ళకి అందరికీ మనము ఏం ప్రాబ్లం వస్తే కూడా షా మహమ్మద్ అన్న చేస్తారు, మా ప్రెసిడెంట్ చేస్తారని మా దగ్గర వచ్చేది.